అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, మరి ధ్యానంలోకి ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మొదలైన విషయాలన్నీ వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్కి చెందిన సువర్ణ మేడం. మరి వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము, పిల్లలు. ఓకే మేడం. ఇక్కడ ఇంత నా బాల్యం గురించి ఇవన్నీ ఇక్కడ చెప్పేంత ఈ అర్హత అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క అధ్యయనం ద్వారానే. నా పేరు సువర్ణ. నేను ఈ యొక్క ధ్యాన ఈ సాధన అంటే ఇది మొదలుపెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక చెల్లె ఉంది. తను మలక్పేటలో ఉంటారు. మాకు 2 బాబులు, ఒక పాప. వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు, పాప గచ్చిబౌలిలో ఉంటారు. చిన్న బాబు నా దగ్గరే ఉంటాడు, బిఎన్ రెడ్డి కాలనీలోనే. అందరికీ పిల్లలు. మా భర్త బుచ్చిరెడ్డి ఆయన పేరు. మా నాన్న నారాయణ రెడ్డి, మనమ్మ మా అమ్మగారు. అది మేము వనస్థలిపురం పక్కన సాహెబ్ నగర్ ఊర్లో నేను జన్మ తీసుకుంది. నేను నా వివాహం అయిన తర్వాత మా అత్తగారు ఊరు బిఎన్ రెడ్డి పక్కన గుర్రంగూడ అని ఉంటుంది. ఆ గుర్రంగూడలో నేను జీవితాన్ని పెళ్ళైన తర్వాత అక్కడ నా జీవనం మొదలుపెట్టాను. మాది రైతు కుటుంబం మేడం. నేను 49 సంవత్సరాల క్రితం 6th చదువుకున్నాను. ఆ తర్వాత నాకు పెళ్లి చేశారు. అలా నేను చిన్న వయసులో పెళ్లి చేశారు. అట్లా నేను పెళ్ళైన తర్వాత మొత్తం రైతు కుటుంబం. మాది వ్యవసాయం కుటుంబం. మొత్తం వ్యవసాయం చేయటమే, ఇంకా అన్ని పనులు. అలా మా పిల్లలు కొంచెం చదువులకు అయిన తర్వాత మేము ఊర్లో ఉంటే పిల్లల చదువులు పాడవుతాయని, వాళ్ళు చదువుకోలేరేమో ఊర్లో అని మేము వనస్థలిపురం పక్కన బిఎన్ రెడ్డి కాలనీకి వచ్చాము. అక్కడ పిల్లలను చదివించి చక్కగా అందరు చదువుకున్నారు, చక్కగా జాబులు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజకులుగా వాళ్ళు విరాజిల్లుతున్నారు. నేను ఇక్కడ రాకముందు కల్కి భగవాన్ అనే ఒక అక్కడ మన చిత్తూరులో ఉంటుంది. నేను అందులో 16 సంవత్సరాలు చేశాను మేడం. ఓకే, అక్కడ ఏం చేసేవాళ్ళు మీరు? పూజలు, వ్రతాలు, నోములు, జపాలు ఇవి చేసేవాళ్ళం. 16 సంవత్సరాలు నేను అక్కడ ఆ జర్నీ కొనసాగాను. ఆ కల్కి భగవాన్ యొక్క ఆ పూజల్లో. వాళ్ళు క్లాసెస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఆ క్లాసెస్ కూడా వినేదాన్ని. నాకు అక్కడ బాగా నచ్చింది. ఎంత నచ్చిందంటే ఇంకా నా ప్రాణంతో సమానం అన్నట్లు ఉండేదాన్ని నేను. అక్కడ నేర్పించినవన్నీ నేర్చుకోవడం, ఆచరించడం, అలా ఉంది ప్రయాణం. ఎప్పుడంటే 2010లో మా ఇంట్లో వాళ్ళు నన్ను వెళ్ళనివ్వకుండా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు అసలు ఇంట్లోనే ఉండు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, అంతే. ఇంకా బయటికి పంపించడం మానేశారు. ఇంట్లో ఉండాలంతే. నువ్వు కూరగాయలకు వెళ్ళొద్దు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, మేమే అన్ని తెచ్చి పెడతాం. ఎక్కడికో కూరగాయలకు వెళ్ళి ఎక్కడో కలశం పెట్టి వస్తావు, ఎక్కడో జపం చేసి వస్తావు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళకు నేర్పించేది మేడం. ఆ కలశం పెట్టి జపం ఎట్లా చేయాలో చెప్పి, వాళ్ళ జపము ద్వారా ఎన్నిసార్లు మీ ప్రాబ్లం ఎలా ఉంటే అన్నిసార్లు ఎక్కువ సార్లు జపం చేయమని అలా నేర్పించేదనమాట. ఎన్ని ఊర్లో అసలు నేను తిరిగిన ఊర్లు, వాడలు, వీధులు లేవు, అన్నీ తిరిగాను. తిరిగిన తర్వాత వీళ్ళు సడన్గా వెళ్ళొద్దన్నప్పుడు కొంచెం చాలా బాధ అయింది. సరే, వాళ్ళు వెళ్ళనివ్వకపోయి నా లోపలనే కదా జపం చేసుకోవాలా, ప్రార్థన నా లోపల చేసుకొని ఉంటాను అని నేను 3 సంవత్సరాలు ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఆ జపం చేసుకుంటూ కూర్చున్నాను. ఆ జపం ఏంటి? ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత భగవతే నమ, ఇది జపం. అట్లా 3 ఇయర్స్ తర్వాత అక్కడ మా ఫ్రెండు మా పక్కన ఉంటారు. అలా గేటుకి ఈ ధ్యానం అనే పాంప్లెంట్ ఉందట. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంట, ఏదో ధ్యానం అంట, శ్వాస మీద ధ్యాస. సో అలా మీ ఫ్రెండ్ ద్వారా ధ్యానం మీ దగ్గరకు వచ్చింది. ఉచిత ధ్యాన శిక్షణ అని
ఉంటే అది తీసుకొని వచ్చింది. మరి నేను అక్కడ వెళ్తేనే వాళ్ళు వెళ్ళనివ్వలేదు. మరి నన్ను వద్దన్నారు. మరి ఇక్కడికి కూడా పంపిస్తారో లేదో అని ఎంత భయంతో అంటే మేడం అసలు ఇట్లా వణికిపోతుంది నేను ఈ వార్త అడగడానికి వెళ్ళడానికి. నేను వెళ్తాను ధ్యానం అంట మన పక్క కాలనీలోనే పత్రిజీ అంట నేర్పిస్తానికి వస్తున్నారంట సాయంత్రం 6 గంటలకని అడగడానికి భయపడిపోతున్నాను, వణికిపోతున్నాను. అడగాలా వద్దా అని. సరే అడిగాను, వెళ్ళమన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి అక్కడ అందరిని ధ్యానం చేయిస్తున్నారు. పంపించారు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు మేడం, వెళ్ళమన్నారు. వెళ్ళాను. ఇంకా నేను మా ఫ్రెండ్స్ 5-6 మందిని తీసుకొని వెళ్ళాను ఫస్ట్ డేని. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ధ్యానం చేస్తున్నారు. కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకున్నారేంటి, ఏంటో ధ్యానం అంటే కళ్ళు మూసుకున్నారు అని చూస్తున్నాము. చూస్తే అందరూ మూసుకున్నారు. మనం ఒక్కరం అట్లా కళ్ళు తెరుచుకొని ఉంటే బాగుంటుందేమో అని మేము మూసుకున్నాం. సార్ ఏం చెప్పారంటే డయాస్ మీద మొదటగా నేను సార్ నోట్లో నుంచి విన్నది ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి అని విన్నాను. అంతే. ఇది ఒక్కటే నాకు బాగా అట్రాక్ట్ అయిపోయింది. సరే తర్వాత ధ్యానం అంతా అయిపోయిన తర్వాత అందరు వెళ్ళి సారు కాళ్ళు అది అంతా ఇట్లా ఒత్తటం అది చేస్తే నాకు నచ్చలేదు. అలా నాకు ఏంటిది అసలు ఇలా ఉంటుందా ఎక్కడన్నా, ఈ ధ్యానం వద్దు ఏమొద్దు ఇంకొకసారి రావద్దు మనము అని నేను బాగా తిట్టుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను. అంటే మీకు ఎందుకు నచ్చలేదు? ఏంటా గురువు అలా ఒత్తించుకోవటం ఏంటి, కాళ్ళు చేతులు, ఇదంతా నచ్చలే మేడం నాకు వాస్తవానికి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆమె మా పక్కన ఉంటారు. ఆవిడ అన్నారు, ఎక్కడికి వెళ్ళారు నిన్న మీరు లేరు కదా అన్నారు. అంటే ఇట్లా ఏంటో పత్రిస్తారంట, శ్వాస మీద ధ్యాస అంట, అక్కడికి వెళ్ళామబ్బా, అక్కడ నాకు నచ్చలేదు కొన్ని విషయాలు అన్నాను. నీకెందుకు నచ్చకపోతే వదిలేయి, కానీ ఇప్పుడు మన పక్క కాలనీలో సెంటర్ ఉంది, అందులోకి వెళ్ళి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడమే అంతే. ఆయన అయితే రారు కదా ఇక్కడికి, నీకెందుకు ఆ బాధ అని నన్ను తీసుకెళ్ళి అందులో జాయిన్ చేయించారు. అలా నేను మా పక్క కాలనీలో 2-3 కిలోమీటర్లు ఉంటుంది, మార్నింగ్ వెళ్ళిపోయే వెళ్ళాం మేడం 5 o'clock. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత బాపూజీ మాస్టర్ అని ఉన్నారు, ఆయన ధ్యానం నేర్పించారు. చక్కగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించు, హాయిగా ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచనను కట్ చేసి శ్వాసతోనే ఉండు అని అలా నేర్పించి 1.5 గంటలు కూర్చోబెట్టారు మేడం. 1.5 గంటలు కూర్చోబెడితే అసలు కళ్ళు తెరిచిన తర్వాత చాలా బాగుంది. నేను ఒక సమస్యతో చాలా సఫర్ అవుతున్నప్పుడు, మా బాబు పెళ్లి కోసం అమెరికాలో ఉంటాడు, ఎన్ని సంబంధాలు వచ్చినా అసలు సెట్ అవ్వట్లేదు. వాడు రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. దాంతో చాలా సఫర్ అయ్యి నేను కొన్ని బయోడేటా తీసుకొని ఎంతమంది ఒక 20 మంది పూజారుల దగ్గరికి వెళ్ళాను. లాస్ట్కి ఒక పూజారి 85 years ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. అడ్రస్ వేరే వాళ్ళు చెప్తే అక్కడ ఈ బయోడేటా ఇచ్చి కూర్చున్నాను. ఆయన చూస్తూ ఏడుస్తున్నాడు. ఏంటయ్య గారు అలా ఏడుస్తున్నారు, చెప్పండి, హోమాలు చేద్దామా, జపాలు చేద్దామా, పూజలు చేద్దామా, ఏం చేద్దామా, లక్షలైనా ఖర్చు పెడతాను కానీ చెప్పండి అంటే అతను చెప్పాడు, నేను చెప్పను వద్దు, తల్లిగా నువ్వు వినను వద్దు, అబ్బాయికి పెళ్ళి అవ్వటం కానీ అదంతా ఏం జరగదు, ఇంకంతే వెళ్ళిపో అని నాకు బయోడేటా ఇచ్చి పంపించేశాడు. అప్పటి నుంచి నేను బాగా ఏడవటము, ఆ తిండి తినకుండా ఉండటము, నిద్ర లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను ధ్యానంలోకి వచ్చాను మేడం. అంత సఫర్ అవుతున్నాను అసలు, అది చిన్నదే కానీ నేను చాలా సఫర్ అవుతున్నాను. అప్పుడు నేను ఆ ఒక్కరోజు ధ్యానంలో చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను, చాలా ప్రశాంతంగా ఉంది. థర్డ్ డే నేను ధ్యానం 1.5 గంటలు చేయించారు. అసలు కళ్ళు తెరిచిన తర్వాత అందరూ దేవుళ్ళలా కనిపిస్తున్నారు నా ఎదురుగా, ఎవరుంటే వాళ్ళు. ఆ సమస్యను ఎప్పుడో మర్చిపోయా, ఆ సమస్య గుర్తుకు రావట్లేదు. 4th డే నుంచి హాయిగా పడుకుంటున్నాను, చక్కగా భోజనం చేస్తున్నాను. ఇంతే, అబ్బా ఇదేదో బాగుంది, ఆ సమస్య తీరితే తీరుతుంది, లేదంటే లేదు, కానీ నేను మాత్రం సఫర్ అయ్యేది పోయింది, చాలా బాగుంది, ఈ ధ్యానం అసలు వదలొద్దు
అలా ధ్యానంలో కంటిన్యూ అవ్వాలి అని నేను ఆ ధ్యానంలో కంటిన్యూ అయ్యాను. ఇంకా 4th డే నుంచి నాకు మాస్టర్లు కనపడుతున్నారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ నా అనుభవం వచ్చి ఒక మాస్టర్ నా ముందర వచ్చి, ధ్యానం అంటే ఈ శరీర సౌందర్యం పెంచితే ఒక్క రోజులో కాలిపోతుంది. ఆత్మ సౌందర్యం పెంచితే ఎన్ని జన్మలైనా అన్ని లోకాలు నీతోనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇదేంటో అర్థం కాలేదు నాకు అప్పుడు. తర్వాత ధ్యానంలో నుంచి లేచిన తర్వాత అక్కడ మాస్టర్ని అడిగాననమాట. ఇట్లా ఒక మాస్టర్ నా ముందరొచ్చి నిలబడి ఈ విషయం చెప్తున్నారు అంటే, ఇదే అమ్మా ఆత్మజ్ఞానం అంటే బాగుంది అన్నారు. అట్లా నేను ఆ ధ్యానంలో కొనసాగుతూ వచ్చానన్నమాట. ఓకే. ఆనాపానసతి ధ్యానం నచ్చింది. ధ్యానం ద్వారా మీకు చక్కటి మాస్టర్లు కనిపించడము, మరి వాళ్ళు ఇచ్చే సందేశాలు తీసుకోవడము, నా సఫరింగ్ లో నుంచి ముందు బయటపడ్డారు. ఏదైతే మీకు బాధ ఉందో ఆ బాధల నుంచి బయటకు వచ్చాను. అంటే ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైంది కదా పత్రి సారు, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిణి అంటే సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి. సో ముందు ప్రశాంతత లభిస్తుంది. అవును. ఓకే. నాకు లభించింది ఫస్ట్ మనశ్శాంతి దొరికింది. అసలు ఆ మనశ్శాంతి ఎట్లా అంటే నేను చెప్పలేను. ఇంకా అట్లా నాకు 10 daysలోనే అంత మార్పు వచ్చింది మేడం. ఆ సమస్య అట్లానే ఉంది కానీ నాకు మాత్రం ప్రశాంతత వచ్చింది. అట్లా నేను కొనసాగుతూ ఉన్నాను. నేను అట్లా కొనసాగుతున్న ఆ సమయంలో నేను ఒకరోజు ధ్యానంలో కూర్చొని ఉన్నాను. ఒక మాస్టర్ నా ముందర వచ్చి నిలబడి ఏంటి నీ సమస్య అని అడుగుతున్నాను. అంటే నా సమస్య మా బాబు పెళ్లి గురించే స్వామి, నాకు ఇంకే సమస్య లేదు, అంతా ఉంది. నాకు ఎలాంటి సమస్య, నాకు ఆర్థిక ఇబ్బంది కానీ, నా భర్త కానీ, అంతా మంచి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ సమస్యతో నేను సఫర్ అవుతున్నాను. బాబు పెళ్లి గురించి అంతే, ఇంకేం లేదు అంటున్నాను. నేను చేసేది నువ్వా అన్నారు. లేదంట స్వామి, ఆ అబ్బాయికి కొన్ని దోషాలు ఉన్నాయంట, అందుకే పెళ్ళి అవ్వట్లేదంట అని చెప్తున్నాను. అంటే నేను ధ్యానంలో ఉన్నాను. నా ముందు ఒక హోమం వెలుగుతుంది. అక్కడ బాబు కనపడుతున్నాడు ఒక పక్కన ఆ మాస్టర్ కనిపిస్తున్నారు. ఏంటో ఆ బాబు నుంచి అలా తీసి ఏంటో ఆ హోమంలో అలా వేసినట్టు అట్లా అనిపించింది నాకు. తర్వాత నన్ను అడుగుతున్నారు, మీ బాబు దోషాలన్నీ తగలబెట్టేశాను. నాకు చెప్తున్నారు మీ బాబు దోషాలన్నీ తగలబెట్టా, ఇప్పుడు హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని ఇట్లా గట్టిగా చెప్పారు. సరే అంటున్నాను. అన్న తర్వాత ఒక అమ్మాయిని చూపించారు. అప్పుడే అమ్మాయిని చూపించి, ఇగో ఈమె నీకు కాబోయే కోడలు. మెడిటేషన్ లో కోడల్ని కూడా చూసుకున్నారు. అవును మేడం, ఈమె కాబోయే కోడలు చూసుకో అన్నారు. ఓకే బాగుంది అని చెప్తున్నాను. ఇద్దరికి దండలు ఇచ్చి మార్చిపిచ్చారు. నా కాళ్ళకు దండం పెట్టించిన తర్వాత నాకు చదువు రావటము 6th class మేడం. నేను చదువు మానేసి ఆల్రెడీ 30 years ఎబోవ్ అయిపోయింది. 30 సంవత్సరాల పైన అయింది. నేను ఏ రోజు పెన్ను పేపర్ పట్టుకోలేదు. ఎందుకంటే మాది వ్యవసాయం కుటుంబం. అంతా కాయలు కూరలు అట్లాంటి పనులు చేసేదన్నమాట. నాకు మర్చిపోయాను కూడా చదువంతా. నాకు ఏం చూపిస్తున్నారంటే ఏ సంవత్సరంలో పెళ్ళవుతుంది, ఏ వారం, ఏ నెల, ఆ డేటు, నిమిషాలతో సహా నాకు టీవీలో కనుక స్క్రోలింగ్ వస్తే ఎలా ఉంటుందో, అది వస్తే ఎట్లా ఉంటుందో అలా చూపిస్తున్నారు. అదంతా నేను చక్కగా చదువుతున్నాను. అలా చదువుతూ నేను తర్వాత కళ్ళు తెరిచి నేనంతా నోట్ చేసి పెట్టుకున్నాను. అట్లానే ధ్యానంలో కంటిన్యూ అయ్యాను. అట్లా అవుతూ ఉన్నాను. ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అలా నేను ధ్యానం మాత్రం కరెక్ట్ గా అదే డేట్ కి పెళ్ళయిందా? అదే డేటు, అదే వారము, అదే అమ్మాయి, అన్ని నిమిషాలే మేడం. కరెక్ట్ ఆ సంవత్సరం 2013 శ్రావణ శుక్రవారం ఇదే రోజు. ఆ రోజు పెళ్ళయింది అదే డేటుకు చక్కగా. ఆ పెళ్ళయిన తర్వాత అమ్మాయి చాలా బాగుంది. ఎంత బాగుందో అంటే ఇంక నేను చెప్పలేను, అంత బాగుంది. అమెరికాలో సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తారు ఇద్దరు. ఒక బాబు కూడా ఇప్పుడు 11 సంవత్సరాలు ఉన్నాడు. అసలు నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఏ పూజల ద్వారా, ఏ హోమాల ద్వారా, ఏ జపాల ద్వారా,
ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వనిది నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నాకు ఇంకా ఈ ధ్యానం మీద చాలా గ్రిప్ వచ్చింది. నా జన్మంతా ఈ ధ్యానంతోనే బ్రతకాలి అన్నంత గ్రిప్ వచ్చిందనమాట. సో మీకు ఎప్పుడైతే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, మీకు నమ్మకము కలిగింది, ఎస్, ఇంకా మీకున్న జీవితం అంతా ధ్యానానికి, ధ్యాన ప్రచారానికి అంతే ఉండాలి అని నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. సో తీసుకున్నాను. మరి దాని తర్వాత మళ్ళీ మీరు పత్రి సార్ని ఎప్పుడు కలిశారు? అలాగా నేను ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అట్లా రోజు నేను ధ్యానంలో కూడా కంటిన్యూ అవుతున్నాను మేడం. అవుతుంటే పత్రి సారు, నేను ఆ రోజు తిట్టుకున్నాను కదా స్టార్టింగ్ డే, అలా రోజు నేను ధ్యానంలో కూర్చోగానే సారు కార్లో ఆ ముందు ఒక డోర్ ఉండేది, ఆ డోర్లో నుంచి అటు నుంచి ఇటువైపు, ఇటు నుంచి అటువైపు వెళ్తూ రానన్నా వచ్చావు అని ఇలా ఆ సైగతో రోజు నన్ను చూస్తూ ఉన్నారు. ఓకే. అలా చూస్తూ ఇంకా నేను సార్ని ఇంకా మళ్ళీ ఎప్పుడు కలవలేదు. ధ్యానంలోనే కలుసుకోవటం, ధ్యానంలోనే నాకు జ్ఞానాన్ని ఇవ్వటం. అయితే ఒకరోజు నేను ధ్యానంలో ఉన్నాను, వచ్చారు సారు. వచ్చి నా దగ్గరికి వచ్చి లేవు అన్నారు. లేచాను. లేచిన తర్వాత అక్కడ ఒక 20 మంది ధ్యానం చేస్తారు. ఆ 20 మంది దగ్గరికి తీసుకెళ్లారు మేడం నన్ను. ఒక్కొక్కరి దగ్గరికి తీసుకెళ్ళి, ఇగో వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు కోపిస్టులు, ఇలా అందరి గురించి చెప్తున్నారు. చెప్పి మళ్ళీ నా చేతి దగ్గరికి వచ్చి కూర్చో అన్నారు. కూర్చున్నాను. సార్ అందరి గురించి ఎందుకు చెప్పారు? నా గురించి చెప్పండి సార్, నేను నేర్చుకుంటా, మార్చుకుంటా. నాకు వాళ్ళందరి గురించి నాకెందుకు అంటున్నాను, నాకు చెప్పాలనిపించింది చెప్పా, కూర్చో అన్నారు. సరే కూర్చున్నాను. ఇదంతా ధ్యానంలోనే. తర్వాత మళ్ళీ 4 డేస్కు మళ్ళీ వచ్చారు మేడం సారు. వచ్చిన తర్వాత చేతిలో ఏదో పట్టుకొని ఉన్నారు. పట్టుకొని ఉండి నాకు మళ్ళీ వచ్చి నా దగ్గర నవ్వుతూ ఉన్నారు. ఎంత అంటే పడి పడి నవ్వుతున్నారు. బా సారేంది ఇట్లా నవ్వుతున్నారు, ఇంత నవ్వు ఎప్పుడు చూడలేదు నేను అంటున్నాను. ఎందుకు సార్ ఇంత నవ్వుతున్నారు అంటున్నాను ధ్యానంలో. అంటే ఒక ఆత్మ ఎదుగుతూ ఉంటే ఇంత సంతోషపడతా నేను, నాకంటే సంతోషపడేట వాళ్ళు ఎవరు అన్నారు. నేను ఏమి ఎదిగానో రోజు ధ్యానానికి వస్తున్నంతే అని అంటే, లేదు లేదు అని ఆ 4 రోజుల ముందు అందరి గురించి చెప్పింది నాకు గుర్తు చేస్తున్నారు. ఆ రోజు నేను అందరి గురించి చెప్పాను, కానీ నీ నోరు విప్పి సార్ చెప్పారు మీరు ఇలాంటి కోపిష్టులంట, ఇలాంటి మోసం అంట, ఇలా అని చెప్పావా ఎవరికన్నా? చెప్పలేదు. ఇదే మార్పు అంటే, ఇదే ఎదుగుదలంటే. వండర్ఫుల్ మేడం. ఇదే ఎదుగుదలంటే, ఇంతకంటే ఎదుగుదల ఏముండదు అని చెప్పేసి ఆ రోజు చాలా ఆనందంగా వెళ్ళిపోయారు ధ్యానంలోనే ఇదంతా. మేడం మీరు ఇంతకుముందు చెప్తున్నారు సార్ నవ్వుతుంటే మెడిటేషన్లో ఎందుకు నవ్వుతున్నారు అంటే ఇంతకంటే మార్పు ఏం కావాలి అన్నారు. సో ప్లీజ్ కంటిన్యూ మేడం. అలా నేను సార్ దగ్గర నుంచి ధ్యానంలో ఆ మెసేజ్ అందుకొని ఇంకా సార్ను నేను ఇంకా సారు ఆ మార్పు గురించి, నా ఎదుగుదల గురించి అట్లా నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ అనిపించి, నేను ఏ రోజైతే సార్ని స్టార్టింగు నెగిటివ్గా తీసుకున్నానో అది నా అజ్ఞానం వల్ల నెగిటివ్ తీసుకున్నాను అనేది నాకు అర్థమైంది మేడం. ఆ నెగిటివ్ అనేది నేను ఏ రోజు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా అంతే, ఆ నెగిటివ్ లేదు, ఏమీ లేదు. ఒక గురువుకు మనము సేవలు చేసుకోవడం వల్ల మన కర్మలు ఎన్నో దగ్ధమవుతాయి అన్న సంగతి నేను తెలుసుకొని నేను కూడా చేశాను ఆ పని. అలా నేను ఈ ధ్యానంలో కంటిన్యూ అయ్యాను. ఒకరోజు ధ్యానంలోనే నాకు మాస్టరు సార్, పత్రి సార్ ఉన్నారు పక్కన, ఇంకొక మాస్టర్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ధ్యానంలోనే నా ముందు వచ్చి నిలబడ్డారు. ఈమె పేరు రాసుకో అంటున్నారు. అంటే అతను రాసుకుంటున్నాడు. నా పేరు అడగలేదు కదా వీళ్ళు, నా పేరు ఎట్లా తెలుసు వీళ్ళకి అని నేను అనుకుంటున్నాను లోపల. అనుకొని చూస్తున్నాను ధ్యానంలోని. అయితే నేను చూస్తూ ఉండగానే నా పేరు అక్కడ రాసుకొని ఉంది, గుర్రం సువర్ణ అని రాసుకొని ఉంది. అరే నా పేరే అడగలే, వీళ్ళకి ఎలా తెలిసింది అని అనుకుంటున్నప్పుడు నాకు అక్కడ మన నుంచి మెసేజ్ ఏంటంటే, నీ పేరు మేము సెలెక్ట్ చేసుకున్నాము అన్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఈ 1,44,000 మందిలో మీరొకరు, మీ పేరు అక్కడ మేము సెలెక్ట్ చేసినాము అంటున్నారు. ఆ 1,44,000 మంది తెలియదు, నాకేమీ తెలియదు. అప్పటికి కొన్ని రోజులు నేను ధ్యానంలోకి వచ్చి ఓకే ఏమో చూద్దాం ఏం జరుగుతుందో అని అట్లా నేను ధ్యానంలో కంటిన్యూ అయ్యాను మేడం. అయిన తర్వాత నాకు
మధ్యరాత్రి 2:30కు లేపేవాళ్ళు మాస్టర్స్. లేచి పేపర్ పెన్ను తీసుకో అని చెప్పేవాళ్ళు. పేపర్ పెన్ను ఎందుకు తీసుకోవాలి, నాకు అసలు రాయటమే సరిగ్గా రాదు, ఏంటి నా మనసు అట్లా నాకు చెప్తుందా, ఏంటి నేను ఏమన్నా ఆ పిచ్చిలో మునిగిపోయానా అని నేను అట్లా పడుకునేదాన్ని. లేదు లేదు పేపర్ పెన్ను తీసుకో అని చెప్పి నేను లేసే వరకు నా చెవులలో మారుమరుగుతుండేది వర్డ్. నేను హాల్లోకి వచ్చి లైట్ వేసుకొని పేపర్ పెన్ను తీసుకొని కూర్చునేది. కూర్చుంటే నా స్థితి మొత్తం చేంజ్ అయిపోయేది. అయిపోయిన తర్వాత ఆ పేపర్ పెన్ను ఆ రెండుటికే సంబంధం ఉండేది. నా చేత 25 రోజులు రాయించారు మేడం. ఓకే. ఒక రోజొక కాన్సెప్ట్. ధర్మం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, పిల్లలు తల్లిదండ్రి ద్వారా ఎందుకు వస్తారు, ఓకే, అసలు మనం ఎందుకు వచ్చాం ఈ మీరు భూలోకం, రాసేవారా మేడం? నాకు తెలిసేది కాదు. మళ్ళా తర్వాత మేము 4 o'clock లేచి మళ్ళీ ధ్యానానికి వెళ్ళే టైం దాకా నా చేత రాయించేవాళ్ళు. ఆ టైంకు ఇట్లు నీ పరమ గురువు అని వచ్చేది. సరే, అంటే ఈ కాన్సెప్ట్లన్నీ రాసి కింద ఇట్లు నీ పరమ గురువు అని కూడా ఆ రాసేవాళ్ళు. రోజు లాస్ట్ ఏ రోజు ఆ రోజు ఇట్లు నీ పరమ గురువు అని రాయించిన తర్వాత నా స్థితి మొత్తం మళ్ళీ చేంజ్ అయ్యేది. చేంజ్ అయిన తర్వాత నేను తర్వాత మళ్ళీ అది చదువుకునేదాన్ని అనమాట. అట్లా 25 రోజులు రాయించారు నా చేత. 25 కాన్సెప్ట్స్ వచ్చాయి. 25 కాన్సెప్టులు వచ్చినాయి మేడం. అట్లా అది కంటిన్యూ రాశాను. రాసిన తర్వాత ఈ ధ్యానంలో అట్లనే ఇంకా ఇంకా ఎన్నో అనుభవాలు. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని ఏం చేశారు మేడం? ఉన్నాయి మేడం. ఇప్పుడు వాణి మేడం దగ్గర అంటే ఇచ్చాను, అవి కరెక్షన్ చేస్తున్నారు. ఓకే. బుక్గా చేయమని పత్రి సార్ కూడా చెప్పారు. అట్లా నాకు ఇక్కడ నుదుటి దగ్గర మేడం చాలా వాపులాగా పెద్ద పెయిన్. అది నేను 9 days నాకు మొహం కడుక్కోవడానికి రాలేదు. అప్పుడు డాక్టర్ న్యూటన్ గారిని నేను ఒకరోజు మా కాలనీలో వస్తే అక్కడ క్లాస్కు కలిశాను. సార్ ఇక్కడ చాలా పెయిన్ వస్తుంది అంటే సార్ అన్నారు, ఇది థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అమ్మా, ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు, అలా ఓన్లీ జస్ట్ అట్లా చూడు అన్నారు. ఓకే అని అట్లా చూస్తూ ఉన్నాను మేడం. 9 రోజులు అయింది. 9 రోజులు అయింది. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు ఒక మాస్టర్ వచ్చి మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఈజ్ దేర్ ఫైన్ అంటున్నారు. నాకు అసలు తెలుగే రాదు. ఈజ్ దేర్ ఫైన్ అంటే నాకు మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు స్వామి, తెలుగులో మాట్లాడండి నేను వింటాను అంటున్నాను. సరే తెలుగులో మాట్లాడుతున్నారు. నేను నీ పూర్ణాత్మను అంటున్నారు. ఓకే. అంటే పూర్ణాత్మ అంటే ఎవరు మరి, నాకైతే తెలియదు, నేను ఎక్కడ బుక్లో చదవలేదు. అంటే పూర్ణాత్మ అంటే నీ గైడ్ మాస్టర్ని అన్నారు. ఆహా అవునా, మరి మీ పేరేంటి స్వామి అన్నాను ధ్యానంలో. నా పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నారు. అంటే అవునా, మరి మీరు ఎక్కడుంటారు అని అడిగాను. అని నేను అడుగుతూ ఉండగానే నాకు ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు, వారికి బోధిస్తున్నారు. అది కనపడుతుంది. కనపడితే నేనన్నాను, నా పూర్ణాత్మ నా గైడ్ మాస్టర్ ఎక్కడో ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటా, నేను మీతోనే ఉంటాను అంటున్నాను. అంటే లేదు లేదు నువ్వు అలా రావద్దు, నువ్వు ఒక గృహిణివి, నువ్వు గృహిణివి కాబట్టే ఇక్కడే ఉండాలి, నేనే వచ్చి నీకు అంత జ్ఞానాన్ని అందిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మేడం. జరిగిన తర్వాత ఏమన్నారంటే, ఈ 9 రోజుల పెయిన్ ఉంది కదా నుదుటి దగ్గర, ఒక 9 రోజుల పెయిన్తో అంటే 9 నెలలు ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉండి బయటకు వస్తుంది, ఇంకొక లోకాన్ని చూస్తుంది. అలాగే నువ్వు కూడా 9 రోజుల పెయిన్తో ఇవాళ నుంచి ఇంకొక లోకాన్ని చూడబోతున్నావు అన్నారు. ఓకే అని అంటున్నాను. అంటూ ఉండగానే మేడం నేను అక్కడే కూర్చొని ఉన్నాను. నా లోపల నుంచి సూక్ష్మ శరీరం విడుదలయ్యి వెళ్ళిపోతూ ఉంది. అయితే ఏంటి, నాకేం భయం అవ్వలేదు, అట్లానే కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట. చూస్తూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళిపోయానంటే, నన్ను ఒక మాస్టర్ నా పక్కన ఉన్నారు, తీసుకొని పోతున్నారు. వెళ్తూ అక్కడ నన్ను వదిలేశారు. ఒక హాల్ లాగా ఉంది, హాల్లో అందరూ ఉన్నారు, రాముడు కృష్ణుడు ఇట్లా చాలామంది మాస్టర్స్ ఉన్నారు, పత్రి సారు, షిరిడి బాబా, మహావతార్ బాబా వీళ్ళందరూ ఉన్నారు. నన్ను అక్కడ వదిలేశారు. నన్ను అక్కడ వదిలేస్తే నేను ఆ డోర్ దగ్గర నిలబడి వీళ్ళందరినీ చూస్తున్నాను.
వీళ్ళందరూ ఉన్నారు, నన్ను వదిలేసి ఆ మాస్టర్ మట్టబోతున్నాడు అనుకుంటున్నాను. అక్కడి నుంచి కృష్ణుడు వచ్చారు, నా దగ్గరికి వచ్చాడు. వచ్చి పూజలంటే ఏంటో తెలుసా అన్నారు. నేనేం మాట్లాడట్లేదు, గమ్మున నిలబడి ఉన్నాను. పూజలు అంటే దేవుడు అనే వస్తువుని అగ్రిమెంట్ చేసుకోవడము అన్నారు. ఓకే. అలాగే ధ్యానం అంటే ఏంటో తెలుసా అన్నారు. ఏం మాట్లాడట్లేదు. ధ్యానం అంటే దేవుడు అనే వస్తువుని నా భాషలో చెప్పారు మేడం. ఇది అలా చెప్పింది నేను చెప్తున్నా. దేవుడు అనే వస్తువుని, ధ్యానం అంటే దేవుడు అనే వస్తువుని రిజిస్టర్ చేసుకోవడము అన్నారు. ఒక వస్తువు రిజిస్టర్ అయిపోతే నీ సొంతం అయిపోతుంది, అగ్రిమెంట్ అయిపోతే నీ సొంతం అవ్వదు. అది పూజలు అంటే అగ్రిమెంటు, ధ్యానం అంటే రిజిస్టర్, దేవుడు అది నీ సొంతం అయిపోతుంది అప్పుడు అన్నారు. ఓకే అన్నాను. అవునా అన్నాను. అన్న తర్వాత నా భుజం మీద తట్టారు. తట్టి ఈ వస్తువుని మేము రిజిస్టర్ చేసుకుంటున్నాము అన్నారు. నా చేతిలో ₹1 పెట్టారు మేడం, ₹1 కాయిన్ పెట్టేసి ఈ వస్తువుని మేము రిజిస్టర్ చేసుకుంటున్నాము అన్నారు. అంటే ఎందుకు అన్నాను. ఎందుకు అంటే ఈ లోకానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళని ఈ మేము రిజిస్టర్ చేసుకుంటాము అంటున్నారు. అవునా, ఏం నియమాలు స్వామి అని అడుగుతున్నాను. అంటే నీకు తెలుసు చెప్పు అన్నారు. నాకేం తెలియదు స్వామి, నాకు అసలు తెలియదు అంటున్నాను. అంటే తెలుసు నీకు, చెప్పు అన్నారు. నా భాషలో నేను చెప్పాను మేడం. ఏమనంటే నేను మాంసాహారం తినను, ఒకటి. రెండవది నేను అబద్ధాలు ఆడను. మూడో పాయింట్, ఎవరైనా నాకంటే పెద్దవాళ్ళు, గురువులు ఎక్కడన్నా బుక్కులో చదివితే ఒక మనిషి ఆలోచనలు ఇలా ఉండాలి, ఇలాగ ప్రవర్తించాలి, పెద్దల దగ్గర ఇలాంటి గౌరవంగా ఉండాలి, అప్పుడు జీవితం బాగుంటుంది అని వాళ్ళు చెప్పింది నేను ఆచరించడానికి ట్రై చేస్తాను అన్నాను. ఈ 3 నియమాలే ఈ లోకవాసులు అవ్వడానికి అని చెప్పడం జరిగింది మేడం. తర్వాత అంతే. ఇంకా తర్వాత నా గత జన్మలన్నీ చూసుకున్నాను ఆ రోజు. నేను ఈ జన్మలో పోయిన జన్మలో లుధియానాలో జన్మించా. లుధియానాలో ఒక సైనికుడిగా నేను ఒక ఆ ఇల్లు చూసుకున్నాను. నాకు భార్య, ఒక పాప, బాబు, పిల్లలను చూశాను. సైనికుడిగా నేను ఉద్యోగం చేస్తున్నాను. అంతకంటే ముందు జన్మ ఒక మహారాణిని. ఎట్లా అంటే నా పక్కన ఇటు అటు 5గురు ఉన్నారు. అలా నన్ను కూర్చో అంటే కూర్చుంటున్నాను, పడుకో అంటే పడుకుంటున్నాను, తిను అంటే తింటున్నాను. అలాంటి జన్మ లో నేను గడిపాను అనమాట. అప్పుడు నా శరీరాన్ని వదిలేసినప్పుడు అక్కడ పోయి అడుగుతున్నాను నేను. అది నేను చూశాను మేడం ఆ రోజు. స్వామి అసలు ఏంటి జన్మ, స్వేచ్ఛ లేదు. వాళ్ళు తిను అంటే తింటున్నాను, పడుకో అంటే పడుకుంటున్నాను, నడువు అంటే నడుస్తున్నాను. ఇది స్వేచ్ఛ లేని జీవితం. నాకు అలాంటి జీవితాన్ని ఎందుకు ప్రసాదించారు? నాకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ కావాలి అన్నాను. నీకు స్వేచ్ఛ కావాలా అంటే ఆ నెక్స్ట్ జన్మ సైనికుడిగా ఇచ్చారు. సైనికుడిగా ఇచ్చినప్పుడు లుధియానా ఆ ఊరు పేరు చెప్పి అట్లా అన్ని చూసుకున్నాను మేడం నేను. సో గత జన్మలు చూసుకున్నారు ధ్యానం ద్వారా, మరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు, గురువు పట్ల విశ్వాసము కలిగింది, వేరే మాస్టర్స్ ద్వారా చక్కటి సందేశాలను అందుకున్నారు. సో ఇంత బాగుంది మీ ప్రయాణం అంతా, ఆధ్యాత్మిక ప్రయాణం. మరి మీరు పిరమిడ్ జగత్తులో భాగంగా పిరమిడ్ ఏమైనా నిర్మించుకున్నారు? నేను అంటే ఇప్పుడు దానికి వస్తాను మేడం, ఒక్క నిమిషము. ఎలా వచ్చానని చెప్తాను. అలా నేనేం చేశానంటే ఇట్లాంటి అనుభవాలు చాలా వస్తున్నాయి. నా గత జన్మలు చూసుకోవటము అదంతా కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నన్ను సెలెక్ట్ చేసి ఇదంతా నాకు కొంచెం అయోమయంగా ఉంది. మాస్టర్లు కనపడము, ఇవన్నీ వినడం, పూజలు చేయట, ధ్యానం ఎందుకు చేస్తున్నాం, పూజలు చేయటం ఏంటి, పూజలు చేయటం, ధ్యానం చేయటం, ఇదంతా దాని గురించి నాకు అన్నీ వివరిస్తూ ఉన్నారు. నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు, ఇదంతా ఏంటి, అందరేమో ఏంటి ఇంత తొందరగా అన్ని అనుభవాలు రావటం ఏమో అని అందరూ మాట్లాడుతున్నారు పక్కన. ఏంటో అబ్బా నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక పత్రిసార్కు నేను ఇవి చెప్తేనే నాకు ఇవి ఒక కరెక్ట్గా అనిపిస్తుందేమో మరి అని నేను అనుకొని
నేను ధ్యానంలో కూర్చొని పత్రి సార్తో మాట్లాడాను. సార్ మీతోటి నేను ఒక్కసారన్నా దగ్గర నుంచి మాట్లాడాలి, నా అనుభవాలన్నీ మీకు షేర్ చేసుకోవాలి, ఇది నా కోరిక అని నేను ధ్యానంలో చెప్పాను మేడం. నెక్స్ట్ డేని దిల్షునార్లో ధ్యాన జగత్ ఉండేది. ధ్యాన జగత్ ఆఫీస్కి వస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. నేను అక్కడికి వెళ్ళాను మేడం. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. మేము 11 గంటలకు వెళ్తే సారు ఇప్పుడే వెళ్ళిపోయారు, అక్కడ సార్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు కారులో, 4 గంటలకు వస్తారు, మీరు వెళ్ళండి మేడం, 4 o'clock రండి అన్నారు. మేము మళ్ళీ రాలేం మేడం, ఇక్కడే ధ్యానం చేసుకుంటా కూర్చుంటామని మేము అన్న తర్వాత సార్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు మేడం. రిటర్న్ వచ్చారు, ఆఫీస్లో 20 మంది వర్క్ చేస్తున్నారు. రిటర్న్ వచ్చి సార్ రిటర్న్ వచ్చేదాకా తెలియదు వాళ్ళకి, గేట్ల నుంచి డోర్లో నుంచి లోపలికి వచ్చే వరకు మమ్మల్ని వచ్చి లేపారు. సార్ వచ్చారు, లేవండి లేవండి అని. ½ an hourలో వచ్చారు సార్ మళ్ళీ రిటర్న్ బ్యాక్. వచ్చిన తర్వాత సార్ వచ్చి కూర్చున్నారు. కూర్చున్నాక ఏంటి మేడం అన్నారు. ఎందుకు వచ్చారు అన్నారు. అంటే మిమ్మల్ని చూడడానికి వచ్చాం సార్ అన్నాను. చూసావా వెళ్ళిపో అన్నారు. లేదు సెకండ్ తీసుకోవాలి కదా సార్. సెకండ్ ఇస్తాను ఇచ్చారు. వెళ్ళిపో అన్నారు. ఇచ్చాను కదా వెళ్ళు. సెకండ్ ఇచ్చాను వెళ్ళు అన్నారు. లేదు సార్ నేను ధ్యానంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది, కొన్ని అనుభవాలు అన్నాను. ఎప్పుడైతే నేను అనుభవాలు అన్నానో సారు రెస్ట్లో ఇట్లా పడుకొని ఎట్లా అంటే ఒక చిన్న పిల్లోనిలాగా లేశారు. పైకి లేచి అనుభవాలా కూర్చో అయితే అని ఒక కుర్చీ తెప్పించి నన్ను కూర్చోబెట్టి నా అనుభవాలన్నీ నేను సార్తో షేర్ చేసుకున్నాను మేడం. అప్పటికి సారు అందరిని కొడుతున్నారు అని తెలుసు. అంతవరకు నేను ఎక్కువ సమయం తీసుకుంటే ఏమో అని ఆ కొంచెం సమయంలోనే నేను అన్ని షేర్ చేసుకున్నాను. అన్ని టకటకా చెప్పాను. నేను పూర్ణాత్మ కనెక్ట్ అయ్యి చెప్పాను, థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ చెప్పాను, సహస్రార ఎక్స్పీరియన్స్ చెప్పాను, పూర్ణాత్మ ఇప్పుడు నాకు ఏ వర్క్ ఇచ్చారో అది చెప్పాను, ఈ ఆటో రైటింగ్ గురించి చెప్పాను. అలా అన్ని కవర్ చేశాను. చేసిన తర్వాత నాకు సారు ఏమన్నారంటే ఒక్కొక్క అనుభవం విని సెకండ్ ఇచ్చి క్లాప్స్ కొట్టారు సారు. ఇది బాగుంది. అయితే మరణానంతర జీవితం గురించి ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాను మేడం. నేను ఏవేవైతే ధ్యానంలో పొందానో అన్నీ షేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా సార్ని నేను అడిగాను, సార్ ఇంకా నేను వెళ్తున్నాను, వెళ్ళొస్తాను సార్, మీరు ఏమన్నా నాకు ఒక మెసేజ్ ఇవ్వండి, అది ఒక నిచ్చెనగా నేను ఎదగడానికి మారడానికి ఒక నిచ్చెనగా వేసుకుంటాను అని నేను సార్ని అడగడం జరిగింది. అయితే అక్కడ అందరు 15 మంది నిలబడ్డారు మా చుట్టూతా. మారుతావా అన్నారు. అవును అన్నాను. ఇంకా ఎదుగుతావా అన్నారు. అవును సార్ అన్న. అని నేను ఇట్లా భిక్షలాగా అడుక్కున్నాను అనమాట. ఏది ఇస్తారో అది ఇప్పుడు నేను తీసుకోవాలి మీ దగ్గర నుంచి, నాకు మీ దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి మాట్లాడే అవకాశం దొరికింది అని అంటే సార్ అన్నారు, ఇంకేం మారుతావు, ఇంకేం ఎదుగుతావు, వృక్షం అయిపోయావు అన్నారు. అలా అన్న తర్వాత అందరినీ అక్కడ ఉన్న వాళ్ళని మేడం లాగా తయారవ్వండి అని చెప్పారు. అప్పుడు నా అనుభవాల మీద ఫుల్ ఇంకా నమ్మకం వచ్చేసింది. సార్ ఆ రోజు ఏమన్నారంటే, మేడం వీధికొక పిరమిడ్, వీధికొక సెంటర్, ఇలా ఎప్పుడైతే అవుతాయో అప్పుడే అందరిలో మార్పు వస్తుంది అన్నారు. ఎస్ సార్ అన్నాను. అంతే మేడం. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే మేము మా లోపల అది ఉంది. మా ఇంటి ముందరే ఒక ఆడిటోరియం ఉంటే కాలనీ వాళ్ళు అక్కడ ధ్యానం చేసుకోవటానికి ఇచ్చారు. ఆ తర్వాత మా ఇంటి పైన పిరమిడ్ కట్టాను. మా పొలం ఉంది, వ్యవసాయంది, అక్కడ ఒక పిరమిడ్ వేసాం మేడం. అక్కడ కాలనీలో మా ఇంటి దగ్గరలోనే ఒక గుడిలో వాళ్ళని అడిగాం వెళ్ళి, ఇట్లా ధ్యానం చాలా బాగుంటుంది, దానికోసం మనము ఎవరన్నా ప్లేస్ ఇస్తే మేము పిరమిడ్ కట్టుకుంటామని అడిగాం. అడిగితే వాళ్ళు పిరమిడ్ కోసము పెద్ద ఇష్టపడలేదు. సరే ఒక హాల్ వేసుకుంటామని ఫస్ట్ హాల్ వేసాము. అక్కడ ఆ పిరమిడ్లో రోజు 50 మంది ధ్యానం, ఉదయం సాయంత్రం ధ్యానం, సత్సంగం, స్వాధ్యాయం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది జీవితాలు, కొంత 100 మంది జీవితాలు అసలు సూసైడ్ చేసుకుంటామన్న వాళ్ళ జీవితాలు కూడా ఆనందమయంగా మార్చుకొని ఇవాళ ధ్యానం చేస్తూ ఉన్నారు మేడం. ఇది నా పత్రి సార్తో ప్రయాణము. అలాంటి ధ్యాన జీవితాన్ని
జీవిస్తూ నా జీవితంలో ఎన్ని మార్పులో ఆ మార్పులని ఒక కొత్త జీవితం మేడం, అసలు అంతే. ఆ కొత్త జీవితాన్ని ప్రసాదించిన, అంటే ఆ కొత్త జీవితం జీవించడానికి మార్గం చూపించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల వందనాలు. అలాగే ఆ ధ్యాన జీవితం, ధ్యానం ద్వారా జ్ఞానం, ధ్యానం చేసి చూడు జ్ఞానివి అవుతావు, జ్ఞానివై చూడు యోగివి అవుతావు, యోగివై చూడు దేవుడవి అవుతావు అన్న ఆ కాన్సెప్ట్లో నేను అక్కడ జీవిస్తూ నా జన్మ ధన్యం చేసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా ఉంది మీ ఆధ్యాత్మిక ప్రయాణము. ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొంది ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా అందరికీ పంచాలని ఆ గురువు పట్ల విశ్వాసంతో అనుక్షణం ఎంతో అద్భుతంగా మీరు లైఫ్ని జీవిస్తున్నారు మేడం. మీ ఆత్మకథ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథలో సువర్ణ మేడం యొక్క ధ్యాన అనుభవాలు, ధ్యాన పరిచయము, గురువు పట్ల విశ్వాసం, ధ్యానం ద్వారా మార్పు ఎలా వస్తుంది అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.